ఇవాళ ఇట్లాంటి తప్పుడు పనులు చేసి ఈ తప్పుడు పనుల మీద ఇవన్నీ ఎవరికి తెలియదు అనుకొని అక్కడి నుంచే నిలబడి బుకాయించారు. బుకాయిస్తే నేను లేచి అయ్యా మరి మీరు ఇంత నిజాయితీ పరులు కదా, సత్యహరిచంద్రుని సొంత తమ్ముళ్ళు కదా, మీకు ఒక మంచి అవకాశం ఇచ్చినాం, నిరూపించుకోండి, మీకంటే ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది, మీరు నిరూపించుకోండి అని విచారణకు ఆదేశించిన అధ్యక్ష. వారి కోరిక మేరకు ఆదేశించిన. మేము అనలే, మేము చెప్పినాం ఏ అవినీతి జరిగిందని మా వెంకటరెడ్డి గారు చెప్పినారు. సరే వారి నెంబర్లు ఎక్కువ తక్కువ చెప్పారు, వాస్తవం తెలిసిన ఆయన ఆ నెంబర్ ఒప్పుకుంటలేడు. పోనీ వెంకటరెడ్డి గారు 10,000 20,000 కోట్లు అన్నాడు. వారు ఏం చెప్పాలి, మేము 20,000 కోట్లు తినలేదా, 15,000 కోట్లు తిన్నాం, మేము అట్లా కాదు, మేము సత్యహరిచంద్రుని వారసులం, నిజం చెప్తామని తిన్న 10,000 ఎంతో చెప్పాలి కదా అధ్యక్ష. మొత్తం విచారణకిచ్చి లైన్ పెట్టి కమిషన్ చైర్మన్ నోటీసులు ఇచ్చి క్రొనలాజికల్గా విద్యుత్ రంగ నిపుణులు రఘుతో సహా పోయి మొత్తం వివరాలు అక్కడ ముందలు పెట్టినాక వీళ్ళకి అర్థమైపోయింది. ఏమని, మేము దొరికిపోయినాం, మా దోపిడీ బయటపడ్డది, మేము గ్యారంటీగా జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి కమిషన్ మీదనే ఆరోపణలు చేసి కమిషన్కు వ్యతిరేకంగా కోర్టుకు పోయారు అధ్యక్ష. ఏమని, అసలు విచారణే వద్దని, విచారణ కావాలన్నది వాళ్ళే. ఇప్పుడు మాట్లాడుతున్న మాజీ మంత్రి గారే విచారణ అడిగిండు, వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి గారు నాకు విచారణ వద్దు, ఎందుకంటే సెగ తలగంగానే ఆయన వద్దని కోర్టుకు పోయింది. కోర్టు ఏమన్నది అధ్యక్ష, చివరికి కమిషన్ విచారణ జరగాల్సిందే, మీకు అభ్యంతరం ఉన్న చైర్మన్ గారిని మేము మారుస్తున్నాము అని అన్నాడు. ఇప్పుడు ఆ వాస్తవాలు విచారణలో ఉండగా మేము బిహెచ్ఎల్కి ఇస్తే ఎట్లా తీసుకుంటామని అడుగుతున్నారు అధ్యక్ష. బిహెచ్ఎల్ సివిల్ పనులు ఎప్పుడైనా చేసింది అధ్యక్ష, వాళ్ళకి అనుభవం ఉందా? బిహెచ్ఎల్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ కంపెనీ అధ్యక్ష, ఎలక్ట్రికల్ మెకానికల్ ఎక్విప్మెంట్ మాత్రమే వాళ్ళు తయారు చేస్తారు, వాళ్ళు సివిల్ పనులు చేయరు. ఎప్పుడు కూడా ఏ పవర్ ప్రాజెక్ట్ కూడా బీఓపీ అంటారు. నేను మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష, బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ వర్క్, సివిల్ వర్క్లు మొత్తం టెండర్లు పిలుస్తారు. వీళ్ళ తెలివితేటలంతా ఇక్కడనే ప్రదర్శించారు అధ్యక్ష. మొత్తం గంపగుత్తగా బిహెచ్ఎల్కి ఇచ్చారు, బిహెచ్ఎల్ నుంచి మళ్ళీ టెండర్లు పిలిచేసి యాజ్ ఇట్ ఈజ్ ఎస్టిమేటెడ్ రేట్లతోని 18% లెస్సులో కాంపిటీషన్ చేసిన బిహెచ్ఎల్కు అంచనా రేట్లకు ఇచ్చారు. ఇవాళ 40,000 కోట్లు అయింది అధ్యక్ష. 40,000 కోట్ల మీద 18% అంటే ఎంత పోయినట్టు అధ్యక్ష? దాదాపుగా 8,000 కోట్లు 9,000 కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ శాఖకు ఇవాళ నష్టం వచ్చింది. ఎవరు బాధ్యత తీసుకోవాలి అధ్యక్ష? దీనికి దోపిడీ చేసిన వాళ్ళు కాకపోతే ఎవరు తీసుకుంటారు అధ్యక్ష?